హైదరాబాద్లోని తెలంగాణ ఫుడ్స్ సంస్థను సందర్శించిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీ సేవల బలోపేతంలో టీజీ ఫుడ్స్ చేస్తున్న కృషిని అభినందించారు. మహిళలు చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించిన ఐసీడీఎస్ సేవలు పేద ప్రజల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యాన్ని తెలంగాణ ఫుడ్స్ సమర్థంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. దేశంలో తెలంగాణ ఫుడ్స్ నెంబర్ 1 గా నిలుస్తోందని, ఈ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత సంస్థ సిబ్బంది కార్మికులపై ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న బాలామృతం స్నాక్స్ మంచి నాణ్యతతో తయారవుతున్నాయని ప్రశంసించారు. అయితే కొన్నిసార్లు బాలామృతం పక్కదారి పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, అలాంటి ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ సేవల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, నాణ్యతతో లోపాలు తలెత్తితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పరిమాణం గల కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఫైల్స్ పై సంతకం చేశానని, త్వరలోనే నియామకాలు చేపడతామని తెలిపారు. అలాగే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి మేరకు ఉప్పల్ నియోజకవర్గంలో కొత్త అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేశామని తెలిపారు. కొత్త భవనాలు నిర్మించలేని ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీ వాహనాల ద్వారా సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క వెల్లడించారు. కొంచెం దగ్గర అన్న మీరు కూడా కొంచెం క్లోజ్ అన్న ఒకసారి లుక్ చేయాలి సార్ అందరు ఫైమ్ గారు, ఆనరబుల్ చైర్మన్ తెలంగాణ ఫుడ్స్ గారికి, శ్రీనివాస్ నాయక్, ఎం వెంకటయ్య, ఎన్ సత్యకిరణ్. శ్రీ బి జనక్ ప్రసాద్ గారు. సంవత్సరాల క్రితము స్వర్గీయ ఉక్కు మహిళ, దేశ మొదటి మహిళా ప్రధాని, అమ్మ అంటే నేనున్నా అని అమృత హస్తంలాగా కోట్లాది మంది పేదల గుండెల్లో కొలువు తీరినటువంటి ఇందిరమ్మ అమృత హస్తాల చేత 1975లో మరి అంగన్వాడీ సెంటర్స్ ను తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది ఇందిరమ్మ చేతుల మీదుగా. ఈ రోజు మరి యొక్క తెలంగాణ ఆంధ్ర విడిపోయినా కూడా ఈ నాచారం సెంటర్ నుంచి అన్ని సెంటర్స్ కు దాదాపుగా 35,000 అంగన్వాడీ సెంటర్స్ కు ఇక్కడ నుంచి బాలామృతం ప్లస్ పంపిస్తా ఉన్నాం. ఇప్పుడు రాబోయే కాలంలో తొలి ముద్ద మరి పేరుతో ఇన్స్టెంట్ టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ దాదాపుగా 500 మంది పైగా కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వారి కోసం కూడా ఒక క్యాంటీన్, అదే విధంగా మరి గోదామును కూడా మా సోదరుడు మరి ఇక్కడ టీజీ ఫుడ్స్ చైర్మన్ గా ఉన్నటువంటి ఫైమ్ గారి అధ్యక్షతన ఇవన్నీ కూడా ఈరోజు నేను, మా అక్క నిర్మలా జగ్గారెడ్డి గారు, స్థానిక సోదర ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా జనక్ ప్రసాద్ గారు, మా సెక్రటరీ గారు, మరి టీజీ ఫుడ్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి గారు, అందరము కార్మిక సోదరులు సోదరిమణులతో కలిసి ఈ యొక్క ఉత్సవాలను 50 సంవత్సరాలు దాటిన ఈ ఉత్సవాలను మరి నిర్వహించుకొని రాబోయే కాలంలో మంచి ఇంకా నాణ్యతతో కూడుకున్నటువంటి ఫుడ్ను, అదేవిధంగా బలమైనటువంటి బాలామృతాన్ని పిల్లలకిచ్చి
ఈ దేశ భవిష్యత్తు బాలలు కాబట్టి బలమైన బాల్యానికి బలమైన ఆహారాన్ని అందించే విధంగా ఇంకా ఇక్కడ ఎక్విప్మెంట్స్ తయారు చేయడం జరుగుతుంది. మా కార్మిక సోదరులు కూడా అర్ధాకలితో ఉండకుండా వాళ్ళకు కూడా అన్ని అందుబాటులో ఉండే విధంగా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి జూన్ 1 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరి తొలి ముద్ద కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించి బాలికలకు అంగన్వాడీ సెంటర్లలో ఉన్నటువంటి పిల్లలకు ఎలాంటి రక్తహీనత ప్రాబ్లం లేకుండా బలమైన బాల్యాన్ని బలమైన భారతదేశ భవిష్యత్తును పిల్లల ద్వారా నిర్మించాలని అనుకొని ఈ రోజు ఈ యొక్క టీజీ ఫుడ్ నాచారంకి వచ్చి అందరం కలిసి వివిధ కేంద్రాలను పరిశీలించి ఫుడ్ నాణ్యతను కూడా పెంచే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరిగింది.